గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. నువ్వెందుకు పనికిరావు అని ఎవరైతే అన్నారో వాళ్ళే నీ పనుందని మళ్ళీ తీసుకునే రోజు వస్తుంది. కాకపోతే నువ్వు ఓపిక్గా వాళ్ళు పిలిచే సౌండ్ నీకు వినిపించేట్టుగా నువ్వు ఉండాలి. నువ్వు అటు ఇటు వెళ్తానంటే వాళ్ళు పిలిచే శబ్దం నీకు వినిపించదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, స్లాబ్ ఐరన్ వర్క్ జరిగినప్పుడు లెంత్ రాడ్లన్నీ కట్ చేసుకొని ఉపయోగపడినవన్నీ పనికిరాని బిట్ రాడ్లు మొత్తం ఒక పక్కన పడేస్తామన్నమాట. అలా పక్కన పడేసిన ఒక ముక్క ఈరోజు స్లాబ్ థిక్నెస్ చూడడానికి పనికొచ్చింది. స్లాబ్ సైజు మనం 5 ఇంచీలు వేస్తే 5 ఇంచీలు, 6 ఇంచీలు వేస్తే 6 ఇంచీలు, ఈ విధంగా గేజ్ రాడ్ రెడీ చేసుకుని చెక్ చేయడానికి పనికొస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అది 4 అడుగులు 8 mm రాడ్ అనమాట. సో మనం స్లాబ్ ఎంత వేస్తామనే దళసరి దానికి ఎల్ టైప్లో ఉంచుకుంటే ఈ విధంగా చెక్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఎంత లెంత్ రాడ్లు 40 అడుగులు లెంత్ రాడ్లు ఎన్ని ఉన్నా సరే మాకు ఇప్పుడు ఆ ముఖ్య అవసరం అనమాట స్లాబ్ థిక్నెస్ చెక్ చేయడానికి. అలానే ఎంతమంది ఉన్నా సరే మన అవసరం పడినప్పుడు మనం ఉపయోగపడతాం. టైం రావాలి, కొంచెం వెయిట్ చేయాలి. జై హింద్, బాయ్.